Hi friends, welcome to Rapid Review. Here is the short and simple review of the web series Gant Chapter 1. ఈ వెబ్ సిరీస్ జియో సినిమాలో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. టోటల్ గా 8 ఎపిసోడ్స్, ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 35 to 40 minutes ఉంటుంది. మరి రివ్యూలోకి వెళ్లే ముందు సింపుల్ గా స్టోరీ ఏంటి అనేది చూద్దాం. ఒక కుటుంబంలోని అందరూ కూడా ఒకేసారి చనిపోతారు. వారు ఎలా చనిపోయారు, హత్య చేశారా అనేదే మెయిన్ థీమ్. గద్దర్ సింగ్ అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తన టీమ్ తో కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపిస్తుంది, కానీ చాలా బాగా అనిపిస్తుంది. అనుకున్న పాయింట్ నుండి ఎక్కడ డీవియేట్ అవ్వకుండా బాగా ఎంగేజ్ చేయగలిగారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా గద్దర్ సింగ్ పాత్ర కానీ, జూనియర్ డాక్టర్ పాత్ర కానీ హైలైట్ అని చెప్పొచ్చు. మిగిలిన అందరూ కూడా బాగానే చేశారు. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే రచ్చరంబోలా, ఎవరో ఊహించాం. చూస్తున్నంత సేపు కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ కలగజేశారు. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. అక్కడక్కడ గద్దర్ సింగ్ కి సంబంధించిన ఫ్యామిలీ సీన్స్ కొంచెం బోర్ గా అనిపిస్తాయి, కానీ మిగిలిందంతా కూడా సూపర్. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి. ఈ వెబ్ సిరీస్ బురారీ డెత్స్ గురించి. ఇప్పటికే ఈ బురారీ కేసు పైన నెట్ఫ్లిక్స్ లో ఒక డాక్యుమెంటరీ ఉంది. అలానే హాట్ స్టార్ లో తమన్నా మెయిన్ లీడ్ లో చేసిన ఆఖరి సత్య అనే వెబ్ సిరీస్ వచ్చింది. ఆల్రెడీ స్టోరీ తెలుసు కదా, ఇంకెందుకు చూడటం అంటే. ఈ వెబ్ సిరీస్ లో చావులకు సంబంధించిన పాయింట్ ని చాలా డిఫరెంట్ గా చూపించారు. గట్టిగా చెప్పాలి అంటే కొంచెం లోతుగా వెళ్లిపోయారు. నిజమైన కథను మార్చేశారా లేక ఇదే నిజమైన కథ అనేది తెలియదు, కానీ మిగిలిన వాటికంటే ఈ స్టోరీ మంచి గ్రిప్పింగ్ గా అనిపించింది. అయితే ఈ వెబ్ సిరీస్ ఇంకా ఎండ్ అవ్వలేదు. చాప్టర్ 2 కూడా ఉంది. సో ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు అంటే, బురారీ డెత్స్ కేసులో ఇలా కూడా జరిగి ఉండొచ్చు అనే పాయింట్ బాగుంది. థ్రిల్లర్ మూవీస్ ని ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. ఈ వెబ్ సిరీస్ కి మనమిచ్చే రేటింగ్ 8/10. మరి చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.